నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నేను శ్రీకాంత్ శర్మ. వైశాఖ శుద్ధ చతుర్దశి ఈరోజు నరసింహస్వామి అవతారము జరిగినటువంటి రోజు. ఈరోజు సూర్యాస్తమయంలో సంధ్యావేళలో అటు పగలు కానీ చీకటి కానటువంటి సమయంలో హిరణ్యకశిపుని వధించడం కోసము నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి రోజు. ఇది ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున రావడం జరుగుతుంది. నరసింహస్వామి జయంతిగా ఈ రోజును జరుపుకుంటాం కనుక ఈ రోజున నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందడానికి చేయాల్సినటువంటి ప్రార్థనలు, మంత్ర అనుష్ఠానాలు చేసుకున్నటువంటి వారికి భయంకరమైనటువంటి వ్యాధులు, శత్రువులపైన విజయము, శత్రుబాధలు తొలగిపోవడము, కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వారికి వాటిలో నుంచి బయటపడడము, ఇట్లాంటివి మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. అయితే వైశాఖ శుద్ధ చతుర్దశి అయినటువంటి ఈ ఏప్రిల్ 30 గురువారం రోజున సరిగ్గా సూర్యాస్తమయంలో గుర్తుపెట్టుకోండి, మరీ చీకటిగా ఉండకూడదు, మరీ వెలుతురుగా ఉండకూడదు. అలాంటి సమయంలో స్వామి ఆవిర్భవించినటువంటి సమయం కనుక ఈ సమయంలో ఇప్పుడు చెప్పేటువంటి ఈ మంత్ర సాధన చేయండి. తద్వారా మీ అభీష్టములు నెరవేరుతాయి. ఒక మంచి కోరిక చెప్పుకొని, అది ధర్మబద్ధమైనటువంటి కోరిక చెప్పుకొని ఇప్పుడు చెప్పేటువంటి మంత్ర సాధన చేయండి. ఓం నమో భగవతే అష్టముఖ గండ భేరుండ అఘోర పక్ష మహామారుతి పక్షిరాజాయ శరభ సాల్వ ప్రాణాపహారాయ సకల శత్రు సంహార కారణాయ మాం రక్ష రక్ష. ఇది మంత్రము. మంత్ర సాధన వలన శత్రువుల బాధలు తొలగిపోతాయి. ఆ నరసింహస్వామి మిమ్మల్ని రక్షిస్తాడు కనుక సూర్యాస్తమయంలో ఈ మంత్ర సాధన చేయండి. మంత్ర సాధన చేయలేనటువంటి వారు ఈరోజు సాయంకాలము నరసింహస్వామి ఆలయాన్ని అయినా కానీ దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి. నమస్కారం.